దక్షిణ భారతదేశంలోని ఏకైక ఏకశిలా ధ్వజస్తంభం ఎక్కడ ఉందో మీకు తెలుసా? చెప్పు. రండి తెలుసుకుందాం. తిరుపతి జిల్లా వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ 10 మైళ్ళ దూరంలోని పల్లాం గ్రామంలో అప్పుడు వెంకటగిరి రాజులు వెలుగోటి కుమార యాచమనాడు తయారు చేయించాడు. క్రీస్తు శకం 1700 కాలంలో కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానంగా ఈ గుడిని నిర్మించారు. అప్పట్లో కాశీ నుంచి బ్రాహ్మణులు తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం కోసం 84 అడుగుల ఎత్తైన ఏకశిలా ధ్వజస్తంభం తయారు చేయించారు. అయితే ఒకానొక సందర్భంలో కొంచెం విరిగిపోవడంతో ఇప్పుడు 64 అడుగులు ఎత్తైన ధ్వజస్తంభం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. ఈ స్తంభంపై బ్రహ్మ, విష్ణు, శివశక్తి విగ్రహాలను అమర్చి ఉపరి భాగాన అరవిరిసిన కమలం, ఉత్తర దిశన నంది విగ్రహం ఏర్పాటు చేశారు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.